హైదరాబాద్ లో కొత్త రకం డేటింగ్ స్కామ్ వెలుగు చూసింది. అమ్మాయిలతో కలిసి మోసానికి తెరలేపారు పబ్ ఓనర్స్. డేటింగ్ యాప్స్ లో పరిచయం పెంచుకుని వ్యాపారవేత్తలు డబ్బులు కొట్టేస్తున్నారు యువతలు. టిండర్ వ్యాపారవేత్తతో పరిచయం పెంచుకున్న రితిక అనే యువతి కలుద్దామని చెప్పి మోష్ పబ్కి తీసుకెళ్లింది. గంటలోనే ఖరీదైన మద్యం తాగిన రితిక 40,505 బిల్లు చెవిలో పెట్టి చెక్కేసింది. బిల్లును చూసి వ్యాపారవేత్త షాక్కు గురయ్యాడు. అంత మద్యం తాగిన యువతి తూలకుండా వెళ్లడంతో అనుమానం వచ్చింది. గూగుల్లో పబ్ రివ్యూస్ చూడడంతో మోసం బయటపడింది. పబ్ ఓనర్లే యువతులతో మోసం చేయిస్తున్నారని గుర్తించారు. తనకు జరిగిన మోసాన్ని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వ్యాపారవేత్త. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. హైదరాబాద్ లో మరో కొత్త రకమైన మోసం అయితే బయటకు వచ్చింది. ఒక డేటింగ్ యాప్స్ ద్వారా ఈ నయా స్కామ్ అయితే షురూ చేసినట్లు కూడా తెలుస్తుంది. పబ్బు ఓనర్లు అలాగే యువతులు కలిసి ఈ మోసానికి అయితే పాల్పడుతున్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసు అయితే గుర్తించారు. ముఖ్యంగా వ్యాపారవేత్తలే ఏదైతే టార్గెట్ చేసుకుంటూ కూడా వీళ్ళైతే ఏదైతే ఒక స్కామ్ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా టిండర్ అనే వ్యాపారితో కూడా రితిక అనే యువతి అయితే పరిచయం చేసుకుంది ఈ ఒక డేటింగ్ యాప్ ద్వారా. అలాగే ఈ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన తర్వాత వాళ్ళు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్ద కలుద్దామంటూ కూడా రితిక చెప్పడంతో మరుసటి రోజున ఈ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో ఇతను రితికను కలవడానికి కూడా అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హైటెక్ సిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్ పబ్కి వెళ్దామని చెప్పి కూడా రితిక కోరగా పబ్లో వెళ్దామంటూ కూడా ఆమె చెప్పడంతో ప్రస్తుతం ఇద్దరు కలిసి అదే పబ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ పబ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యాపారవేత్త కూడా తీయటి మాటలు చెప్తూ కూడా ఖరీదైన మద్యం అయితే తాగినట్లు కూడా అతనైతే చెప్తున్నాడు. ఆ మద్యం తాగిన తర్వాత 40,505 బిల్లుని చేతిలో పెట్టి రితిక అయితే వెళ్ళిపోయింది. ముఖ్యంగా బిల్లు అయితే చూసి వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఈ మద్యం చేయించింది సుమారు 40,000 ఖరీదవడంతో ఒకసారిగా షాక్ అయితే గురయ్యాడు. వెంటనే ఏదైతే మద్యం పేరుతో కోర్టుకి ఇచ్చారన్న కూడా వ్యాపారవేత్త ప్రస్తుతం అనుమానిస్తున్నాడు. అలాగే అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత గూగుల్లోని ఈ పబ్ రివ్యూ చూడడంతో మొత్తం ఈ మోసం మొత్తం బట్టబయలైంది. ముఖ్యంగా పబ్బు ఓనర్లు యువతులతో మోసం చేస్తున్నారంటూ కూడా గుర్తించారు. తనకు జరిగిన మోసాన్ని ఆధారాలతో సహా మీ సోషల్ మీడియాలో అయితే ఆ వ్యాపారవేత్త అయితే పోస్ట్ చేయడం జరిగింది.